గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ విజయవాడ బెంగళూరు మరియు వైజాగ్ బ్రాంచ్లలో. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. జెన్జీ తరం ప్రపంచాన్ని మొబైల్తోనే గజగజలాడిస్తున్నాం అని చెప్పుకునే తరం. నిజంగా టెక్నాలజీ వైజ్ మీరు చాలా 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 ముందుకెళ్ళొచ్చు, డెవలప్ అవ్వచ్చు, పెద్ద స్టేజ్కి వెళ్ళొచ్చు. కానీ ఎంత టెక్నాలజీ వచ్చినా, ఎన్ని రకాల కొత్త కొత్త సాఫ్ట్వేర్లు వచ్చినా కానీ మనిషి ఆరోగ్యంగా ఉండలేకపోయినా, లైఫ్ స్టైల్ సరిగా లేకపోయినా ఎలా ఉంటుందో చాలా చూసాం. ఎందుకంటే కర్ణాటకలో హెచ్ఐవి టెస్ట్ చేస్తే కాలేజీలో ఉన్న స్టూడెంట్స్కి 18 to 25 years ఉన్న స్టూడెంట్స్కి దాదాపు 7,000 మందికి పాజిటివ్. ఎస్, మీరు వింటుంది నిజం. హెచ్ఐవి టెస్ట్లలో మహారాష్ట్ర నెంబర్ 1, నెంబర్ 2 మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకోవటంలో కొంచెం బాధాకరంగా ఉంది. 3వ స్థానం కర్ణాటక. తెలంగాణలో అయితే టెస్టులు చేస్తే ఎన్నో వస్తాయో తెలియదు. బట్ ఒక డాక్టర్ గారిని మనం ఇంటర్వ్యూ చేసేటప్పుడు చెప్పారు, ఎవ్రీ వీక్ మినిమం 4 to 5 స్టూడెంట్స్కి పాజిటివ్ వస్తుంది. అందరూ కూడా 19, 20, 21, 23 ఏజ్ గ్రూప్ పిల్లలు. నిజంగా ఆయన చెప్తున్నప్పుడు చాలా బాధ అనిపించింది. తెలంగాణ కూడా చాలా ఫాస్ట్గా ర్యాపిడ్ టెస్టులు చేయాలి, సెల్ఫ్ స్క్రీనింగ్ చేసుకునేలాగా మీరు ప్రొవైడ్ చేయాలి స్టూడెంట్స్కి. లేకపోతే స్టూడెంట్స్ కాలేజీలో జాయిన్ అయ్యేటప్పుడే టెస్ట్ చేయాలి. అసలుకి ఎంత దారుణంగా ఉంది సిచ్యువేషన్, ఒక్కసారి ఆలోచించండి. యువత మేల్కోండి, లేకపోతే మీ భవిష్యత్తు అనేది ఎలా ఉంటుందో ఒక్కసారి మీరే ఇమాజిన్ చేసుకోండి. సో ఇదే అంశం మీద మాట్లాడటానికి ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సంధ్యారెడ్డి గారు. సంధ్యారెడ్డి గారు నమస్తే. నమస్తే అండి. సో ఒకవైపు ఏమో జెన్జీ తరం, జెన్ ఆల్ఫా ఎక్కడికో వెళ్ళిపోతుంది టెక్నాలజీ వైజ్. మనం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం ఎవ్రీడే. బాధపడాలను ఏం. మొన్న రేవంత్ రెడ్డి గారు కూడా జెన్జీ రావాలి, జెన్జీకి మా పార్టీ ఫుల్ సపోర్ట్ చేస్తుంది, జెన్జీ ఉంటేనే బాగుంటుంది శాసనసభలలో, చట్టసభలలో అని చెప్తున్నారు. ఇంకొక వైపు ఏమో ఇది బయటకు వచ్చేసరికి అందరూ ఒక్కసారిగా వణుకు, అట్ ది సేమ్ టైం భయం. అంటే రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా యువత రావాలి అన్నారు, కానీ ఇట్లా విచ్చలవిడిగా తిరగండి, ఇట్లా విచ్చలవిడిగా ఎప్పుడు ఎవరు కూడా కోరుకోరు కదా, మనం కూడా కోరుకోము. ఎందుకు అంటే హెచ్ఐవి అనేది ఇక అసలు మరణం అంటే ఇక అది ఏరుకోరు, మనం చేసుకున్నది. అది చదువుకుంటే ఏమంటారు చూడు, ఉన్నమతి పోయింది అన్నట్టు. చదువుకుంటేనన్నా చదువుకుంటే వీళ్ళకి ఏమైనా సంస్కారం వస్తుందేమో అనుకుంటాం, కానీ ఎక్కడ సంస్కారం ఉందండి? వెనకటికి చదువుకున్నోడే సంస్కారం, చదువు లేకున్నా సంస్కారం ఉన్నది వెనకటికి. ఇప్పుడు ఎందుకంటే నేను ఒక అమ్మగా మాట్లాడుతున్నాను. 19-18 ఏళ్ళ పిల్లలు అంటే ఇవాళ 16 సంవత్సరాలు 14 సంవత్సరాల పిల్లకి ఫోన్ వచ్చింది అంటే మంచిగా బిల్డింగ్ మీద ఫోన్ తీసుకొని వెళ్ళిపోతారు. దడిబిడే, ఇంకా ఏముండదు. అది ఎవరో తెలియదు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్, వాడు నల్లోడా లేకపోతే తెల్లోడా లేకపోతే ఏ దేశస్తుడా, పాకిస్తానోడా, నైజీరియా, ఎవడో తెలియదు. వీళ్ళ ఆకర్షణ ఎట్లుంటుందంటే వాడు పరిచయం. ఆ పరిచయం ముందు తల్లి ఒకవేళ అడిగింది అనుకోండి, తల్లి విలన్ అయిపోతుంది. అవును. ఒకవేళ తల్లి విలన్ అయిందనుకో తండ్రి మంచోడు అంటారు, తండ్రి మందలించింది అనుకో తల్లి అంటారు. ఈ తల్లిదండ్రులు ఇద్దరు మందలిస్తే సోషల్ మీడియా బతకనియదు. తల్లిదండ్రులు మందలించినందుకు ఈమె ఆత్మహత్య చేసుకుంది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది అంటే ఇందులో ఒకరిని ఉద్దేశించి చెప్పడానికి లేదు రోషన్ గారు. టోటల్గా సమాజం మీద ఎట్లుందంటే అందరిలో మార్పు రావాలి. 16 సంవత్సరాలకు ఏమొచ్చింది, నువ్వేం సంపాదించుకున్నావు అంటే ఏడ్స్ సంపాదించుకున్నా అంటే వాళ్ళకి అర్థం కావట్లేదా? అంటే వాళ్ళు జాగ్రత్తలు ఎందుకు మరి పడట్లేదు? నిజంగా నాకు ఇవన్నీ చూస్తుంటే అందుకనే మనం కొన్ని మీ ఛానల్స్ ద్వారా కట్టుబాట్లు, సాంప్రదాయాలు అందుకే చెప్తాం. కొన్ని చెప్తుంటేనే ఆచరణలకు వస్తామేమో అనిపిస్తుంది. వెనకటికి పెళ్ళిళ్ళు చేసుకున్నారు అంటే సరే, అది సమాజంలో మనం మాట్లాడాలి కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది. భార్య భర్తలు కలుసుకున్నారు, కేవలం పిల్లల వరకే కలుసుకునే వాళ్ళు. పిల్లలు పుట్టిరా అంటే మళ్ళీ పిల్లలకే అనే తరుణంలో ఉండేదంట అప్పుడు. ఇప్పుడు అట్లా ఉందా అండి? ఇప్పుడు స్వేచ్ఛ కోరుకుంటున్నారు కదా. ఈ స్వేచ్ఛ కోరుకునే మహాతల్లులకు వాళ్ళందరూ చెప్పాలి. ఇలాంటి కొన్ని మనస్తత్వాలు ఉంటాయి చూడండి. మాకు స్వేచ్ఛ కావాలండి, మేము ఇలా ఉంటాం కానీ స్వేచ్ఛ ఎంత పరిమితి దాటుతుంది అనేది మనకు స్వేచ్ఛ ఉండాలండి. మనిషికి స్వేచ్ఛ ఉండొద్దని, కానీ అతి స్వేచ్ఛ కొద్ది ఇది కారణం. అంటే చెప్పేవాళ్ళు లేకనా? మీరు ఆంధ్రప్రదేశ్ సెకండ్ అయితే వాస్తవంగా హైదరాబాద్లో టెస్టులు చేద్దాం. ఆల్రెడీ డాక్టర్స్ చెప్తున్నారు, మామూలుగా కాదు. కోలివింగ్ రూమ్లో ఉన్నప్పుడు సరే, అమ్మాయిలు ఏమని అనుకోనియండి, అందరు అట్లనే అందరి గురించి చెప్పట్లేదు, మనం కొంతమంది గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు ఎయిడ్స్ ఉన్న వ్యక్తిని కలిస్తే 10 మందిని కలవచ్చు, 20 మందిని కలవచ్చు, ఒక వ్యక్తి కదా. మనం ఇవి జాగ్రత్తలు తీసుకోకపోతే దేశం ప్రమాదంలో ఉంటుంది. ఒక్కొక్క రాష్ట్రానికి ఇట్లా పెట్టుకుంది అనుకోండి, కనీసము మా స్వేచ్ఛ అండి, మాకు మన చట్టాలు కూడా అట్లనే ఉన్నాయి కదండి. అవునండి, సుప్రీంకోర్టు ఇచ్చింది, మా ఇష్టం ఉన్నడితో ఎలా ఉన్నది, మా ఇష్టం ఉన్నట్టు తిరగమన్నది, స్వేచ్ఛ ఇచ్చింది కదా అంటారు. ఇగో ఇవన్నిటికీ అనార్థాలు ఎట్లా? ఇవాళ ఎందుకంటే ఉమ్మడి కుటుంబాలు ఏడున్నాయండి. ఇప్పుడు తల్లిదండ్రులు చెప్తుంటున్నారా పిల్లలు?
మా ఫ్రెండ్ మా ఇష్టం, మాకు స్వేచ్ఛ వచ్చింది, మాకు 18 ఏళ్ళు నిండినాయి, మాది మాకు కావాలి అంటే తల్లులు చెప్తే తల్లిదండ్రులు క్వశ్చన్ చేసేది ఉందా అండి? ఇవాళ పిల్లల్ని ఎవరైనా మందలిస్తున్నారా? మందలిస్తే పోయి డోర్లు వేసుకుంటారు, లేదంటే ఇంటికెళ్ళి లేచిపోతారు. అవునా కదా చెప్పండి? వాళ్ళని ఏ రకంగా ఇప్పుడు పిల్లలు చెప్తే తల్లులు వినే పరిస్థితి వచ్చింది, తల్లిదండ్రులు వినాలి. ఇప్పుడు ఒకప్పుడు కులాంతర వివాహాలు అన్నప్పుడు 10 ఆతారాలు ఇతరులు ఆలోచించేవాళ్ళు. ఇప్పుడు అట్లేం లేదండి. వాళ్ళు ఎవరు ప్రేమించినా దగ్గరుండి పెళ్లిళ్ళు చేస్తారు. ఈ మార్పు అనేది రాలేదా? ఈ మార్పు అనేది ఓకే, బట్ వాళ్ళ ఇష్టం ఉన్న వ్యక్తిని ఎన్నుకోవడం అనేది వాళ్ళ లైఫ్లో సెటిల్ అయినాక దాంట్లో తప్పు ఉండదు. కానీ చదువుకునే ఏజ్లో ఈ పాడు పనులు చేసుకుంటూ దీనివల్ల మీరు నాలుగు రాళ్ళు వెనకేసుకుంటున్నారా? వీళ్ళు 4 రోగాలు వెనకేసుకుంటున్నారు. దీనివల్ల ఎంత దారుణం అండి. ప్రతి ఒక్క ఇప్పుడు ఏ వ్యక్తి అని చెప్తాం, ఈ వ్యక్తికి ఏముందని మొహం చూసేసి చెప్పలేం కదా. ఈ రకంగా చూసుకుంటూ పోతే నిజంగా బ్రతకాలంటే అసలు ఆడపిల్లలు పుడితే ఒకప్పుడు వామ్మో బరువు బాధ్యత అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆడపిల్లలు పుట్టుకతో పాటు పెరిగి పెద్దగా అవుతున్నారు, వాళ్ళతో పాటు ఈ రోగాలు కూడా వస్తున్నాయి. మరి ఎవరిని మనం ఇందులో భాగస్వామ్యం చేద్దామండి? ఇవాళ ఒక ఫ్రెండ్ని చూసి ఒక ఫ్రెండ్, అసలు బాయ్ ఫ్రెండ్ లేని వ్యక్తులు 10th క్లాస్ వచ్చినారంటే అదొక ఫ్యాషను, ఒక మొబైల్, జీవితం మొత్తం మొబైలే. మీరు ఎక్కడ చూడండి, ఇంట్లో పోతే 5 మంది ఉంటే 5 మందికి 10 ఫోన్లను ఉంటే 6 ఫోన్లను ఉంటే తలా ఒకటి ఫోన్ పట్టుకుంటారు. అందులో ఏమొస్తుందండి? అందులో ఎవడికో ఆయి పెడతారు. ఇప్పుడు పెళ్లి కాని పిల్లలు ఏ రకంగా ఉన్నారో పెళ్ళైన వాళ్ళు కూడా ఆకర్షణకు ఈ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లలో ఎవడో ఒకటి దొరుకుతుంటాడు, వాడెవడో మనకు తెలియదు, మనెవడో వాడికి తెలియదు, వాటితో మంచిగా అయిపోతాం, వాడు మాట్లాడుతుంటే అది అయిపోతాం. భర్త మన కోసం కష్టపడి బయటికి పోయి అది చేస్తుంటే అవన్నీ పట్టించుకోం. ఇలా తల్లిదండ్రులు 4 పూటల పిల్లలకు అన్నం పెట్టి చదువు చెప్పిస్తుంటే వీళ్ళు చేసే ఏదో పనులు ఇవ్వండి. ఎవరు చెప్తాం? ఏ పిల్లలు అట్లనే ఉన్నారు, ఒకరిని చూసి ఒకరు చెడిపోతున్నారు. వీళ్ళు మంచిగా ఉన్నారో వీళ్ళు చెడ్డగా ఉన్నారో అని కాదు, అంటే ఈ విషయాలలో కొందరు చాలా బాగా తల్లిదండ్రులు చెప్పినట్టుగా వింటున్నారు, చదువుకుంటున్నారు, వాళ్ళు భవిష్యత్తులో బాగుపడతారండి. తల్లిదండ్రుల మాటను విననోడు ఈ ప్రపంచంలో ఎవడు మాట వినలేడు. ఏం చేస్తాం? ఇప్పుడు కడుపు తెంచుకుంటే కాలు మీదకి వస్తుంది. ఏమంటాం చెప్పండి? ఇప్పుడు ఆ పిల్లలు మనం ఏమైనా అన్నాం అనుకోండి, మన పిల్లలు మనం చంపుకుంటామని అంటాం. మనం చెప్పినా వాళ్ళు వింటారా? 16 ఏళ్ళకి పెళ్లి చేసినా చూసినారు కదా, 2 పిల్లలైనా కూడా ఇంకో కొంత ఎఫైర్ పెట్టుకోవడం, చేయకపోతేనేమో ఇలా ఉంది, నేను ఇతను ప్రేమించిన అంటారు. 6 నెలలు ప్రేమిస్తారు, 6 నెలల లోపల అన్నీ అయిపోతాయి, మళ్ళీ రోడ్డు మీదకి వస్తారు. ఇంకొకటి అండి, డ్రగ్ కల్చర్ పెరిగింది, పబ్ కల్చర్ పెరిగింది, డ్రగ్స్ చాలా మంది ఏంటంటే ఈ డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకుంటారు కదా, ఒకే ఇంజెక్షన్ 5-6 మంది చేసుకోవడం వల్ల దాంట్లో ఒకరికున్న దానివల్ల ఎక్కువ వచ్చింది. వాస్తవం అది. ఇంకొకటి అండి, అంటే కొన్ని ఓపెన్ గా మాట్లాడుకోవాలి, దీంట్లో గ్రూప్ సెక్స్లు ఎక్కువ అయిపోయింది కాలేజీలో. అంటే ర్యాండమ్ గా కలిసి ఫ్రీడమ్ 5-6 కలిసి ఒకరినే చేయటం, ఇది ఫ్రీడమ్ కాదండి, గే కల్చర్. చెప్పండి, ఫ్రీడమ్ వల్లనే కదా మనం కోరుకున్న ఫ్రీడమ్. అంటే ఇదేనా నేను అడుగుతున్నా? మన కల్చర్ని నాశనం చేసేది ఫ్రీడమ్ మనకు అవసరం అంటవా? ఒక గ్రూప్ డిస్కషన్ చేయాలంటే ఏదైనా మనము ఒక మంచిది మనము కనిపెట్టాము, దీన్ని ఒక సమాజానికి ఉపయోగపడుతుంది గ్రూప్ డిస్కషన్. ఎవరున్నారండి చెప్పేవాళ్ళు? ఎవరున్నారండి? మన తల్లిదండ్రులు కూడా మనం ఎలా ఉన్నామండి? పక్కింటి పిల్ల ల్యాప్టాప్ కొన్నది, మన పిల్లకి ల్యాప్టాప్ ఉండాలి. పక్కింటి పిల్లకి యాపిల్ ఫోన్ ఉంది, మన పిల్లకి ఉండాలి. పక్కింటి పిల్ల ఈ డ్రెస్ వేసుకుంది, అదే ఉంది. కానీ పక్కింటి పిల్ల క్యారెక్టర్ గురించి, పక్కింటి పిల్ల దాని గురించి, పిల్లలు ఎట్లా ఖరాబ్ అవుతున్నారు అనేది మనం ఎందరం ఎప్పుడైనా ఆలోచిస్తున్నామండి? దాన్ని చూసి ఇది చెడిపోతుంది, దీని చూసి ఎవరిని చెప్పలేము. ఇవాళ ఎట్లా 16 సంవత్సరాలేనండి, 17 సంవత్సరాల పిల్లలు. ఎందుకు అంటే వాళ్ళకి మెచ్యూరిటీ ఉంటుంది, మనం చెప్పినా వినే పరిస్థితిలో ఉండరు. నువ్వు అదే 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత మంచి ఏందో చెడుందో వాళ్ళకి తెలుస్తుంది. జరిగిపోయిన అన్నార్థాలు మొత్తం జరుగుతున్నాయి. ఎవరున్నారండి? వెనకటికి బామ్మలు ఉండేవాళ్ళు, బామ్మలు చెప్పేవారు, నానమ్మలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎవరైనా అమ్మమ్మ నానమ్మల దగ్గర ఉంటున్నారా? అది కూడా ఒక ఫ్యాషన్గా ఫీల్ అవుతున్నారు తప్ప జీవితం యువత ఎందుకు మత్తులో ఉంది. నేను ఈరోజే చూశాను, చిన్న పాప 9 నెలల పాపనంటే ఈమె గంజాయి సేవించిందంట, ఆ పాప నీళ్ళలో ముంచింది, సోషల్ మీడియాలో. అంటే ఇక మరి గంజాయి మత్తే కదా, మత్తు దిగిపోయినాక నా పాప ఎక్కడ ఉందని వెతుక్కోవడం. అంటే ఈ మత్తులో మనం ఏం చేస్తున్నాం? సరే, శారీరకంగా కలవగానే మనం సెక్స్ రూపకంగానే వస్తుంది ఎయిడ్స్ అని చెప్పలేము. మీరు అన్నట్టుగా ఇంజెక్షన్ ద్వారా రావచ్చు, ఈ డ్రగ్స్ తీసుకునే విషయంలో ఆ టైంకి. అంటే ఈ కల్చర్ అనేది ఎవరైనా మన కుటుంబ వ్యవస్థ నుంచి, కుటుంబం పిల్లలు హైదరాబాద్ పంపిస్తున్నాము, లేకపోతే పూణే పంపిస్తున్నాము, అమెరికా పంపిస్తున్నాం, అక్కడ ఏం జరుగుతుంది ఏం తెలుస్తుందండి? స్ట్రేంజర్స్ని కూడా ఎక్కువ కలుస్తున్నారండి. ఇప్పుడు మొబైల్లో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ ఎంత కామన్ అయిపోయిందో, డేటింగ్ యాప్లు కూడా అంత కామన్ అయిపోయింది. అదే ఇప్పుడు 5-6 డేటింగ్ యాప్స్ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని మరి ఎవరు ఇచ్చినారండి? గవర్నమెంటే కదా పర్మిషన్ ఇచ్చింది, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి కదా. ఇప్పుడు మన కల్చర్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉంది, చట్టాల మీద ఉంది. ఏ చట్టం మారుతుందండి? అడ్డమైన చట్టాలు వస్తున్నాయి తప్ప అవసరమైన చట్టాలు ఇవాళ ప్రజలకు రావట్లేదు. స్వేచ్ఛగా తిరగండి, స్వేచ్ఛగా ఉండండి,
మీకు మీ రైట్ మీరు వాడుకోండి అంటున్నారు. మరి పిల్లల మీద అత్యాచారాలు జరుగుతున్నప్పుడు, ఇట్లా జరుగుతున్నప్పుడు దీనికో నివారణ అనేది ఉండాలి కదా, అది ఉండవండి. చెడుని తొందరగా అదైపోతున్నారు. ఇప్పుడు చిన్న పిల్లల నుంచి మన తల్లిదండ్రులు ఇద్దరు బయటికి వెళ్ళిపోతున్నారు. పక్కింటోళ్ళు చిన్నపిల్లలండి. అసలు మొన్న అయితే నాకు తెలిసి మీరు ఏదో టీవీలో చూసారు, 13 సంవత్సరాల అమ్మాయికి బాబు అత్తమామ బయటకు వెళ్ళగొట్టారు. 13 ఎంత ముద్దుగుందని అమ్మాయి, 13 సంవత్సరాలకు బాబు పుట్టాడు. అత్తగారు ఎలగొట్టిరంట. కోర్టు దగ్గరికి వెళ్తే బాబుని ఈ అమ్మాయికి ఇచ్చారు. ఎంత చక్కగా చదువుకునే ఏజ్లో మేము అనేది ఏంటంటే తల్లిదండ్రులు మనం ఇక్కడ కీలక పాత్ర పోషించాలండి. మన పిల్లల పరిస్థితి ఏంది, ఏ హాస్టల్లో వేసాము, ఏ కాలేజీలో వేసాం, ఈమె ఫ్రెండ్స్ ఏంది, ఈమె సర్కిల్ ఏంది. అబ్బాయి ఎవరితో తిరుగుతున్నాడు, ఎవరితో మాట్లాడుతున్నాడు. మా అబ్బాయి అండి, మా ఇష్టం అండి, మా అబ్బాయి హైఫై తిరుగుతున్నాడు, ఇగో హైఫై ఇట్లయితుంది. నేను అనేది ఏంటంటే ఏదైనా అంటే అతివృష్టి అనావృష్టి. ఎక్కడన్నా పిల్లలు మంచిగా చదువుకొని మంచి ప్రయోజకులు అయ్యే పరిస్థితిలో ఉన్నారా? దారుణంగా ఒక్కరిని చూసి ఒకరు. సినిమాల ప్రభావం ఎంత ఉంది తెలుసా? సినిమాలు ఉన్నాయి, సోషల్ మీడియా ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఏది ఉన్నా కూడా ఈ మధ్యతరగతి కుటుంబస్తుల కన్నా ఎక్కువ ఈ సొసైటీ ఉంటుంది చూడండి. వాళ్ళు ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో పక్కన ఏం జరిగింది కూడా వాడు చంపిపోయినా కూడా మనకు తెలియదు. వాళ్ళ ఇంటికి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు తప్పుగా అనుకోవద్దండి. ఎందుకంటే ఇక్కడ జరిగే విషయంలో ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అయిపోతుంది. ఈ కల్చర్ అనేది ఎక్కడ పోతుంది, ఏం జరుగుతుంది అనేది మనం ఎందుకు ఎక్కడ మనము దీనికి ఆనకట్ట వెయ్యాలి. ఇంకొకటి అండి, ఇప్పుడు స్కూళ్ళల్లో కూడా మోరల్ సైన్స్ తీసేసారు ఇప్పుడు. అవునవును. వాల్యూస్ ఎక్కడ ఉన్నాయండి? ఇంత ముందండి పులిరాజాకి ఎయిడ్స్ వచ్చిందని చెప్పేసి పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చారు, గుర్తుందండి? ఇంకొకటి నిరోధ యొక్క గొప్పతనం, దాని యూజ్ ఏంటి, ఎప్పుడేమో చీచి అన్నారు. అవును. ఇప్పుడు మనమేమో ఇది ఓపెన్ గా వీడియోలు ఓపెన్ గా పెడితే ఏం చేయలేదు. నేను అదే చెప్తున్నాను కదా. అప్పుడేమో నిరోధ్ చూపియగానే ఇది అబ్బో చీ అనేవాళ్ళు. ఇప్పుడు ఇవి మొత్తము అసలు అరచేతిలో స్వర్గం అండి. ఏంటి అసలు చిన్న చిన్న పిల్లలు దానికి ఎడిక్ట్ అవుతున్నారు. ఆ మూమెంట్ లో దాంట్లో ఉన్న పరిస్థితులు సమాజంలో మన మీద బాధ్యత లేదా? అప్పుడన్నా సిగ్గుపడేవాళ్ళండి మెడికల్ షాప్ కి నిరోధ అడగాలంటే. ఇప్పుడు ఏదేంటి పనికిమాల యాప్లలో కొట్టేస్తే ఇంటికి వచ్చేస్తున్నాయి కదా. పనికిమాల యాప్ కాదు, కొన్ని సినిమాలు వస్తున్నాయి. కొన్ని సినిమాలలో నేను మొన్న ఏదో చూసా నేను. అసలు ఆ మూవీలలో చూస్తే ఇక నాకు కొన్ని వర్డ్స్ నాకు మాట్లాడే బుద్ధి కావట్లేదు. కానీ ఈ ప్రభావం అనేది సమాజం మీద మూవీ వాళ్ళు ఏమంటారంటే, మేము సమాజంలో ఒక సోషల్ అవేర్నెస్ తీసుకొస్తున్నాము అంటారు. ఆ సోషల్ అవేర్నెస్ ఎప్పుడు వస్తుంది? మొత్తం నాశనం అయినాక ఎండింగ్లో ఎండ్ కార్డు పడుతుంది చూడండి. అది కాదు కదా మన సమాజానికి కావాల్సింది. పిల్లలు ఎలా ఉండాలి, ఏ వయసు వచ్చిన తర్వాత ఏ వయసులో ఏం చేయాలి అనేది తల్లిదండ్రులు 100% ఉగ్గుపాలతోని మగపిల్లాడికి ఆడపిల్లలకు చెప్పాలి. బంధాల గురించి బంధుత్వాల గురించి చెప్పకపోతే మేమిద్దరం బిజీ అంటే జీవితాలు సంకనాగిపోతాయి. మేమిద్దరం బిజీ, మా పిల్లలు లెగ్జర్గా వహిస్తున్నాం అనేది ఉన్నది అనుకోండి, ఇగో మీ పిల్లలు లెగ్జర్గానే ఉంటారు. కానీ ఇది ఎంతవరకు అండి? ఎవరికి తెలియదు. అది మనం ఏదైనా టెస్టులు చేయించుకుంటా కానీ మనకు తెలియదు. 80s లో అసలు ఎయిడ్స్ ఎక్కడ ఎవరన్నా అమెరికాకి వెళ్ళి వస్తేనంట అక్కడ ఏంటంటే అగ్రిమెంట్ మ్యారేజెస్ కాబట్టి అక్కడ ఎక్కువ ఫ్రీడమ్ ఉంటది కాబట్టి ఇప్పుడు అట్లా ఉందండి. ఫస్ట్ కేసు తమిళనాడులో వచ్చింది మనకి 80s లో ఒక లేడీ. అసలు అప్పుడు ఊర్లలో ఒక ఎయిడ్స్ వచ్చింది అంటే అసలు ఎంత టెన్షన్ పడేవాళ్ళు తెలుసా? అమ్మో ఎయిడ్స్ అనేటోళ్ళు. ఇప్పుడు ఎయిడ్స్ అంటే కూడా పెద్దగా వాళ్ళకు ఇదొక అయితే ఏంది, అయితే మా కోరికలు చంపుకుంటామా, మా ఇష్టాలను చంపుకుంటామా, మా స్వేచ్ఛను చంపుకుంటామా, మేము ఇలాగే ఉంటాం, మేము ఏదైనా ఉంటాం, మీరు చూస్తే చూడు, ఉంటే ఉండి పోతే పో, నువ్వు కాకపోతే ఇంకొకడు. ఇది నానమ్మ తాతయ్య చెప్పిన వాళ్ళు లేరు, తల్లిదండ్రులు చెప్తే వినేవాళ్ళు లేరు. తల్లిదండ్రులు చెప్తే వినే పిల్లలు ఉన్నారా ఈ రోజులలో? 16, 17 మా అంటే 18. పోవే పో అమ్మా, ఊరికే చెప్తావు, ఏమంటావమ్మా ఇంట్లో కూర్చోవడం, ఏం చేయమంటావు, నీలాగా ఉండమంటావా అని అన్నప్పుడు ఆ తల్లి ఏం మాట్లాడాలండి? తండ్రి చెప్తే పోనానా నువ్వు బాగా చేసినావు కానీ నువ్వు పెద్దగా ఏదో చేసినట్టని తండ్రిని కూడా నీకనే అవుతున్నారు. ఈ సంస్కారం, ఈ కల్చర్ స్కూల్లోనన్నా మినిమం ఉండాలి కదా. మోరల్ సైన్స్ ఉండాలి. గవర్నమెంట్ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయాలండి. ఒకప్పుడు చాలా ప్రోగ్రామ్స్ చేశారు దీని మీద. చెప్తున్నామండి, రాను లైట్ తీసుకుంటున్నారు. మన 10th క్లాస్ 9th 10th నుంచి అవేర్నెస్ అనేది ఒక డైలీ 1 hour అవును టీచర్స్ ను స్పెషల్ గా పెట్టాలి. క్రాఫ్ట్ టీచర్ అంటారు చూడండి, అలా చెప్పేవాళ్ళు. కౌన్సిలింగ్ అంటారు కదా, అలా ఇచ్చేవాళ్ళు. పిల్లల కదలికలు ఎట్లా ఉంటాయి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అని మనం కొన్ని పిల్లలకి ఇప్పుడు నేర్పిస్తున్నాం చూడండి. కొన్ని ప్రైవేట్ స్కూళ్ళలో ఉన్నాయి, అది గవర్నమెంట్ స్కూల్లో కూడా పెట్టాలి. గుడ్ టచ్ ఏంది, బ్యాడ్ టచ్ ఏంది. 2వ క్లాసు 3వ క్లాసు ఉంటారు, వాడు బాయ్ ఫ్రెండ్ అంటే ఇది గర్ల్ ఫ్రెండ్ అంట.
వాడు ఇలా అంటున్నాడు అలా అంటే ఆ పిల్లల్లో మీరు చూస్తున్నారు కదండి, ఆ పిల్లల్లో మరి అది మరి ఫుడ్ ప్రభావమా, మరి సోషల్ మీడియా ప్రభావమా, ఇంత ఘోరంగా తయారవుతున్నారంటే చెప్పడానికి మనకి కొన్ని సందర్భాల్లో మాట్లాడే అసహ్యం వేస్తుంది. ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. సమాజం ఎట్లా ఎటుపోతుంది అసలు. నిజంగా అండి ఒకప్పుడు ఆడవాళ్ళని చూస్తే చేతులెత్తి నమస్కరించాలనిపించేది తెలుసా. నుదుట బొట్టు పెట్టుకొని మంచిగా చీర కట్టుకొని కాళ్ళకి పసుపు పెట్టుకొని మంగళసూత్రాలు. ఇప్పుడు మంగళసూత్రాలు అంటేనే ఒక బరువు, మెట్టెలంటేనే బరువు. మెట్టెలు ఎక్కడ కనిపించట్లేదు. పెళ్ళైన వాళ్ళు ఎవరో పెళ్లి కాని ఎవరు తెలియదు. మనము కొన్ని హై సొసైటీలో చూస్తే లేదండి, మిడిల్ క్లాస్లో 80% మంగళసూత్రాలు వేసుకునే వాళ్ళే ఉన్నారు. కడుపుకున్నా లేకున్నా ఒక కుటుంబం గౌరవంతో ఉన్నారు కాబట్టి కొంతమంది ఉండగలుగుతున్నాం. కానీ హై సొసైటీ దాంట్లో అయితే ఘోరాతి ఘోరం అండి. మొగడంటే ఏంది, ఉన్నాడా అంటే ముసల్దానికి మొగడు ఉండా అంటే ఉండు అన్నట్టుగా చూస్తున్నారు తప్ప నిజంగా కూడా అండి. కొంతమంది ఏం చెప్తారంటే నా భర్త నా ముఖంలో బొట్టు మెళ్ళో తాళి తప్ప దేనికి పనికిరాడు అంటాడు. కానీ ఆ రెండు తీసి మనం బయటకు పోతే సమాజం మనకి ఎలాంటి రెస్పాన్స్ అంటే ఎలా రియాక్ట్ అవుతుంది, మనకు ఎలాంటి విలువనిస్తుంది అనేది మనం ఆలోచిస్తున్నామా? చెప్పాలండి. మనం చెప్పకపోతే మాట్లాడకపోతే సమాజం మరుగున పడుతుంది. నేను చెప్తున్నాను రావాలి, చాలా మార్పు రావాలి. మార్పు రాలేదు, పిల్లలు పాడైపోతున్నారు. నిజంగా 7,000 మందికి పాజిటివ్ అసలు అంత అనేసరికి కడుపు తరుక్కుపోతుంది. అసలు ఆ ఎయిడ్స్ కి ఇంకా నాకు తెలిసి ఇప్పటివరకు పర్ఫెక్ట్ గా మెడిసిన్ రాలేదు. బట్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ లో ఉన్నప్పుడు అంటే మెడిసిన్ ఉందంట. పిల్లలు కానీ సెల్ఫ్ స్క్రీనింగ్ చేసుకున్నా, ర్యాండమ్ టెస్టులు చేసుకున్నా పాజిటివ్ అని వస్తే ఈ 2 స్టేజ్లో ప్రాబ్లం లేదండి. నేను ఆశీష్ రెడ్డి గారు అని ఒక డాక్టర్, మైక్రో సర్జికల్ ఆండ్రాలజీ, ఆయన చెప్తున్నారండి ఎవ్రీ వీక్ 7 to 8 చిన్న స్టూడెంట్స్కి పాజిటివ్ వస్తుందండి. నేను షాక్ అవుతున్నాను. అది ఎప్పటి నుంచి పెరిగిందంటే ఆఫ్టర్ కోవిడ్ దగ్గర నుంచి ఎక్కువ పెరిగింది. అవును, అంటే నాకు తెలిసి రోషన్ గారు ఇప్పుడు ఎయిడ్స్ అనేది కొంచెం నీడిల్ నుంచి కూడా ఇప్పుడు ఎక్కువ శాతం నీడిల్ ఎవరికి ఇచ్చిన అది పడేస్తున్నారు. ఒకప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో వేడి నీళ్ళగా అడిగో లేకపోతే ఒకరికి ఇచ్చింది ఒకరు, దానివల్ల చాలా జాగ్రత్తలు పడ్డారు. కానీ ఇది ఫిజికల్గా వస్తుందా, ఏ రకంగా వస్తుందా, ఎట్లా వస్తుందా అనేది కూడా మనము మాక్సిమం ఫిజికల్గా ఉంటేనే కదా నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు ఒకటి డ్రగ్స్ ఇంజెక్ట్ చేసుకోవటం ఒకళ్ళనొకళ్ళు, ఇంకొకటి ఒక్క ఆమెనే ఎక్కువ మంది కలవటం, లేకపోతే వీళ్ళు గ్రూపులు కలవటం, దీనివల్ల ఎక్కువ వస్తుంది. ఇప్పుడు అంటున్నారు కదా కొంతమంది మాకు స్వేచ్ఛ ఉందండి, మేము యాప్లు పెడుతున్నారు కదా, 399, 599, 899. 399 అయితే ఇంతవరకు ఉంటుంది, 599 అయితే ఇంతవరకు ఉంటుంది. సిగ్గు శరాలు ఉండాలి కొంచెం అన్న. 999 అయితే ఇంత ఉంటుంది. మా ఇష్టం, మా షోలు అండి, మీకెందుకు? మా వాళ్ళు మా ఇష్టం. ఈజీ మనకి అలవాటు పడిపోయినారు అమ్మాయిలు. మనం ఇప్పుడు ఈరోజు అమ్మాయిల వల్ల అబ్బాయిలు చిక్కుకుంటారా, అబ్బాయిల వల్ల అమ్మాయిలు చిక్కుకుంటున్నారా అంటే ఇప్పుడు ఏం చెప్పడానికి కూడా లేదు. ఇద్దరు చిక్కుకొని మాత్రం మొత్తం తెచ్చుకుంటున్నారు. ఇక మనలాంటి వాళ్ళము ఇట్లా నోరుతో అన్నం అనుకోండి, వీళ్ళకి ఇదే అండి మాట్లాడడం, ఇంకే పని లేదు అంటారు. కానీ వీళ్ళకు ఆ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి అర్థం కావట్లేదు. ఏ సిచ్యువేషన్ నుంచి మంచి అనేది వాళ్ళు మూడ్లో ఉంటారు, జిమ్మ మీద ఉంటారు. ఇప్పుడు ఏం చెప్తే వాళ్ళకి ఏం అర్థమైతే వస్తుంది? అనుభవంతో చెప్పింది వినాలి. మంచి భవిష్యత్తును ఉండాలి, తల్లిదండ్రులు మంచి భవిష్యత్తుని ఇవ్వాలి, తల్లిదండ్రులు మంచి పేరు తేవాలి. హాస్టల్లో ఉండగానే అయిపోద్దా? అసలు ఎక్కడ పోతున్నావు? అందుకనే నేనైతే ఒకటి చెప్తున్నానండి, ఎంత కష్టమైనా ఎంత అది ఉన్నా 20 ఏళ్ళు పిల్లలు మన దగ్గర ఉంచుకోవాలి. నువ్వు కష్టమైనా కానీ నష్టమైనా కానీ. ఎందుకంటే అన్ని నివారించలేం కానీ కొద్దో గొప్ప మనం సాయంత్రం పొద్దున మన అదుపులో ఉంటారు. కొంచెం భయం అనేది ఉంటుంది. హాస్టల్ ఉంటే ఏం చూస్తావండి నువ్వు? ఏం చూస్తాను చెప్పండి? ఎక్కడ పోతుండు, ఏం చేస్తుండు చూడలేవు. కాబట్టి ఎంత కష్టమన్నా కానివ్వండి, మొగడు సంపాదించింది ఒక్క ముద్దనే తినండి, హ్యాపీగా ఉండండి. ఇద్దరు సంపాదించి లావిష్లకు వెళ్ళిపోయి పిల్లల్ని రోడ్ల మీద వదిలేసుకొని పిల్లలకు ఈ రోగాలు తెచ్చుకొని పిల్లల కల్చరు వాళ్ళు పిల్లల చేతిలో మనం బలే అవుతున్నాం. తల్లిదండ్రులు చెప్తే వినేటోడు ఉన్నాడా? వాళ్ళ కోసం ఇంత కష్టపడుతున్నామని. మా తల్లిదండ్రులకు ఏందండి, మా నాన్న మస్తు సంపాదిస్తాడు, మా డాడీ ఇలా సంపాదిస్తాడు, మా మమ్మీ ఇలా సంపాదిస్తుంది అంటావు. గల్లలు ఎగరేసుకొని ఏం చేసుకుంటున్నావు? నువ్వేమైనా సమాధానానికి మెసేజ్ ఇస్తున్నావా? తల్లిదండ్రులను ఉద్ధరిస్తున్నారా? ఏం చదువుకొని ఏమైనా సంస్కారం ఉందా మీ దగ్గర? ఏం సంస్కారం ఉంది? ఇట్లా తయారైపోయి ఒక బండి మీద ముగ్గురు పోవుడు, ఇక టూర్లు, ఎంజాయ్మెంటు, ఏమనంటే మా స్వేచ్ఛ అండి, మా ఇష్టం, మీరెవరు అని మాట్లాడతారు. ఏం మాట్లాడమంటారు? ఇగో ఇప్పుడు ఎయిడ్స్ ఇంతమంది కొద్ది మందికి టెస్ట్ చేస్తేనే ఇంత వచ్చింది అంటే ఎవరిని ఇప్పుడు మనం దీనిలో ఎవరిని మనం బాధ్యులను చేస్తామండి? మన తెలంగాణలో స్టార్ట్ చేయాలి. అదే హైదరాబాద్ ఈ ఎస్పెషల్లీ మెట్రోపాలిటన్ సిటీస్లో ఎక్కువైపోయింది. అసలు మరీ ఘోరం. నేను చూస్తున్నాను కదా, నేను నిన్న మాదాపూర్ పోయేస్తున్నాను. మొన్న ఇంత ఘోరంగా తెలుసా, అబ్బాయిలు అమ్మాయిలు బండ్ల మీద కూర్చొని అసలు ఈ కల్చర్ నిజంగా అండి. మన గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్తే ఊర్లో ఎవరైనా తెలియని మగో పిల్లగాడు వస్తే అసలు వాడు ఎవడని 10 మంది అడుగుతారు. ఆ భయం ఉండేది. ఇప్పుడు మన దగ్గర ఫుల్గా సీసీ కెమెరాలు పెట్టుకుంటున్నాం. ఏం చేస్తాం? సీసీ కెమెరాలు పెట్టుకొని చూసి ఆనందించడానికి.
దానివల్ల ఏమన్నా వస్తుందా? సీసీ కెమెరాలల్లా పెట్టుకొని దానివల్ల మనం ఏమన్నా దీనివల్ల ఉపయోగం వస్తుందా? ఊర్లో నలుగురు అడుగుతారు ముసలోళ్ళు, ఊర్లో ఎవరైనా మనకు తెలియరన్నా ఏ ఊరయ్యే బాబా అని అడుగుతారు, ఎందుకు వచ్చినావు అని అడుగుతావు. ఎవరింటికి భయం ఉంటుంది. హైదరాబాద్లో ఎవడు ఉండండి, ఎవడు అడుగుతారు? సీసీ కెమెరాలు ఏదో భద్రత, ఏం భద్రత? కాకపోతే ఆడు వచ్చిండు పోయింది అన్నారు. దాని నివారణ సీసీ ఫుటేజ్ల వల్ల మనం ఏం ఉద్ధరించాం? కోలివింగ్ కూడా మారిపోవాలి. ఓయో వచ్చిన తర్వాత అనేది కూడా అదేనండి. ఓయో వచ్చిన తర్వాత టూ మచ్ అయిపోయింది. ఇప్పుడు మనము మహిళలందరం కూడా ఈ రోజు మాట్లాడింది కూడా అదే. ఇక కోలివింగ్ వచ్చిన తర్వాత రేపు ఇంకొకటి పెళ్లి చేసుకోవాలంటే చేసుకుంటాడండి? మీరు ఎక్కడ చదువుకున్నారు? అప్పటి వరకు దాచిపెడతారు, పెళ్లిళ్ళు చేసుకుంటూ అది అయిపోతుంది. ఇప్పుడున్న సమాజంలో వాస్తవంగా అండి అసలు ఎవరిని అనే పరిస్థితులలో లేము. ఎవరు చెప్పినా కూడా వినే పరిస్థితుల్లో లేరు. మనం చెప్పినా కూడా రిసీవింగ్ చేసుకునే దాంట్లో కూడా లేరు వాళ్ళు. ఎట్లా అంటే మీరు చెప్తే మేము ఎందుకు వింటాం? రోగం అయితే తెచ్చుకుంటారు. మా రోగం మా ఇష్టం అండి, మేము ఇలాగే ఉంటాం, మేము ఇంకో 10 మందికి దగ్గరికి వెళ్తే 10 రోగాలు అంటిస్తాము, మీరు మాత్రం మేము వినమండి, ఎలా వచ్చింది. నేను అనేది ఏంటంటే ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలి అనేదే సుమన్ టీవీ ఎప్పుడు కూడా ప్రతి వాళ్ళకి చెప్పేది అదే ఉంటుంది. మీరు సుమన్ టీవీలో ఎన్నో ప్రోగ్రామ్ చేస్తుంటారు, లాస్ట్కు దానికి ఏదో ఒకటి ప్రత్యామ్నాయంగా మీరు ఒక ఆన్సర్ ఇస్తూనే ఉంటారు. బట్ రోషన్ గారు మీరు ఈ విషయం చేయడము ఇప్పటివరకు ఏ ఛానల్స్ వాళ్ళు చేయలేదు. ఈ బర్నింగ్ ఇష్యూస్ వచ్చినప్పుడు చిన్న మన టాపిక్స్ని కూడా కొంచెం ప్రజలకి వెళ్ళే విధంగా ఉంటే ఏమవుతుందంటే దానివల్ల మనం అనేది ఏంటంటే సంపూర్ణంగా హ్యాపీగా ఉంటే ఎవరో ఒకరు మనకు దొరుకుతారు, హ్యాపీగా జీవితం. కానీ ఎవడు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్తే మన సాంప్రదాయాలు, మన కట్టుబాట్లు, మన భారతదేశం ఎక్కడ పోతుంది అనేది మాత్రం మనం ఆలోచించాలి. ప్రతి ఒక్కరు ఇవాళ అమ్మతనంగానే చెప్తున్నాం, మనం సున్నితంగానే మందలిస్తున్నాం. మనం గట్టిగా మాట్లాడితే రిసీవ్ చేసుకునే వ్యక్తులు మీరు చెప్పినా వినేలేరు, నేను చెప్పినా లేదు. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు ఉండాలండి. అన్నీ మాకు తెలుసు అంటారు కదా, ఈ విషయం ఎందుకు తెలియదని నేను అడుగుతున్నా. మీరు ఎలా వెళ్తున్నారు? సేఫ్టీ వాడరా మీరు అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు ఆ సేఫ్టీ ఎందుకు వాడట్లేదు? కనీసం అట్లనన్నా సేఫ్టీ వాడండి. ఇంక ఇప్పుడు ఇంత పచ్చిగా చెప్తున్నామంటే పిల్లలు భద్రంగా ఉండాలి, వాళ్ళని కంట్రోల్ చేయలేము. కంట్రోల్ చేసినా మీరు చెప్తున్నారు కదా, తల్లిదండ్రులు చెప్తే వాళ్ళని గొంతు విసిగిపోతున్నారు, నువ్వు మాకు చెప్తావే, నువ్వేందే మాకు చెప్పేదని. మొన్న చిన్నపిల్లని ఇంట్లో వదిలిపెట్టిపోతే బాబాయ్ అట, పెద్దనానంట, తాతయ్యనంట, ముగ్గురు కలిసి రేపు చేసిరు ఆ పిల్లను. 3వ నెల ప్రెగ్నెంట్. ఏమైందంటే మా తాతయ్య ఇట్లా అని, స్టెప్ ఫాదర్, ఇట్లా ఈ రకంగా పోతుంటే సమాజంలో ఇన్ని జరుగుతుంటే ఎందుకు రావండి రోగాలు? ఎందుకు రావు? 7,000 కాదు, ఇంటింటికి వస్తాయి. ఇక ఎవరిని మనం కట్టడి చేయలేము కదా. ఏదో ఒక రకంగా వస్తుందంటే ఇది ఏదున్నా కూడా ప్రభుత్వ పరంగానే చర్యలు తీసుకోవాలండి. తీసుకుంటేనే బాగుంటుంది, దీనికి నివారణ ఉంటుంది. దయచేసి యువత మీరు మేల్కోండి, ఆరోగ్యంగా ఉండండి. మీ యువతనే దేశానికి వెన్నెముక లాంటిది. కాబట్టి దయచేసి తల్లిదండ్రుల మాట వినండి. కొన్ని పద్ధతులు, కొన్ని సలహాలు, సూచనలు పెద్దవాళ్ళు ఇచ్చినప్పుడు తీసుకోవాల్సిన అవసరం అయితే సుమన్ టీవీ ద్వారా నేను చెప్పగలను. థ్యాంక్ యూ సంధ్య గారు. అండ్ యువతకు మాత్రం చెప్తున్నాను, ఈరోజు నేను చెప్పినా, సంధ్యారెడ్డి గారు చెప్పినా, లేకపోతే 10 మంది డాక్టర్లు చెప్పినా, వీటి మీద అవేర్నెస్ రావడానికి మాత్రమే. నిజంగా స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరికి ఉంది. ఈ జెన్జీ తరం ఎవరు చెప్పినా వింటలేదు కాబట్టి అట్లీస్ట్ కొన్ని ప్రికాషన్స్ ఫాలో అవ్వండి. అండ్ గవర్నమెంట్స్ కూడా ఇంతకుముందు పులిరాజాకి ఎయిడ్స్ వచ్చిందనో లేకపోతే నిరోధ్ మీదో ఎన్నో సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు, చేశారు. అవి చాలామందికి వెళ్ళినాయి కాబట్టి దాన్ని చూసి భయం వేసింది జనానికి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న యూత్ డ్రగ్స్ ఎక్కువ తీసుకుంటున్నారు. ఒకళ్ళు ఇంజెక్షన్ ఇంకొకళ్ళు ఇంజెక్ట్ చేసుకోవటం, అది తగ్గించండి. నిజంగా మీకు ఇష్టపడి వెళ్తే నిజంగా ప్రొటెక్షన్ వాడండి. మోరల్ సైన్స్ తీసుకురండి స్కూల్స్లో. ఎథిక్స్, వాల్యూస్ ఎట్లనో లేవు. కనీసం మీ ఆరోగ్యం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఎవ్వరు చెప్పినా వినరు కాబట్టి మీ హెల్త్ చాలా ఇంపార్టెంట్. 60-70 సంవత్సరాలు బతకాల్సిన మీరు 18-20 సంవత్సరాలకి HIV అనే ఒక మహమ్మారి మిమ్మల్ని సోకితే మీ కుటుంబం, మీ సిబ్లింగ్స్, పరువులు గిరువులు అసలు ఏం మాట్లాడలే. అవన్నీ ఒకరితో అనవసరం. మన లైఫ్ ఏంటి, మన లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నాం, మన లైఫ్ స్టైల్ ఏంటి, అది నేను మాట్లాడుతున్నాను. కాబట్టి యూత్ ఒక్కసారి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. సెల్ఫ్ స్క్రీనింగ్ చేసుకోండి, ర్యాండమ్ టెస్టులు చేసుకోండి. 1st, 2nd స్టేజ్లో ఉంటే చాలా ఈజీగా మెడిసిన్ ఉందని డాక్టర్స్ చెప్తున్నారు. మిమ్మల్ని మీరు కాపాడుకోండి. అదొక్కటి మాత్రం నేను రిక్వెస్ట్గా ఈ జెన్జీ తరాన్ని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సంధ్యారెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.